అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు కోపం తగ్గే మందు. కృష్ణానంద అనే ఒక స్వామి ఉన్నాడు. అదే ఊర్లో రమణ అనే ఒక యువకుడు ఉన్నాడు. రమణ అనే యువకుడికి కోపం చాలా ఎక్కువ. కృష్ణానంద స్వామి ఆ ఊరికి వచ్చాడని రమణ తెలుసుకొని రమణ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు చాలా కోపం ఎక్కువ, అందరితో కటువుగా మాట్లాడతాను, అందరితో దెబ్బలాడతాను, అందరూ నన్ను ఇప్పుడు ద్వేషిస్తున్నారు, నాకు ఈ కోపం పోవాలంటే నేను ఏం చెయ్యాలో ఒక సలహా ఇవ్వండి స్వామి అని స్వామి కాళ్ళ మీద పడి రమణ అడిగాడు. అప్పుడు స్వామి అన్నాడు, లే నాయన, నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు అలా చెయ్యి అని స్వామి రమణకి చెప్పాడు. ఇక్కడ దగ్గరలో ఒక అడవి ఉంది, నువ్వు ఆ అడవికి వెళ్లి నిజమైన పులిగోరు తెచ్చుకో, అది నువ్వు మెడలో వేసుకుంటే నీకు కోపం తగ్గుతుంది. ఆ పులి దగ్గరికి వెళ్ళాక నేను నిన్ను పంపాను అని చెప్పు, అప్పుడు నిన్ను ఆ పులి ఏమీ చెయ్యదు అని స్వామి రమణకి చెప్పి పంపించాడు. రమణ తెల్లవారాక స్వామీజీ చెప్పిన అడవికి వెళ్లి ఆ పులి దగ్గరికి వెళ్ళాడు. ఆ పులి చాలా ముసలిది. పులి దగ్గరికి వెళ్లి రమణ స్వామీజీ పేరు చెప్పాడు. స్వామీజీ నన్ను పంపారు, గోరు వేసుకోమని నాకు స్వామీజీ చెప్పారు, అందుకే నీ దగ్గరికి వచ్చాను, పులిగోరు ఇవ్వవా నాకు అని రమణ పులిని అడిగాడు. అప్పుడు ఆ ముసలి పులి అన్నది, నేను ఇస్తాను, కానీ నాకు నువ్వు ఒక సహాయం చెయ్యాలి, నేను ముసలిదానిని అయ్యా, నాకిప్పుడు వేట ఆడే అంత శక్తి కూడా లేదు, కాబట్టి నువ్వు రోజు నాకు ఆహారం తెచ్చి ఇవ్వవా అని పులి రమణని అడిగింది. అన్నాడు. సరే, ఆ ముసలి పులి దగ్గరికి వెళ్లి ఆహారంగా చేపలు తీసుకుని వెళ్ళేవాడు, ఒక రోజు రొయ్యలు తీసుకుని వెళ్ళేవాడు, అలా రోజుకొక ఆహార పదార్థం పులికి తీసుకెళ్లి ఇచ్చేవాడు రమణ. ఇలా కొంతకాలం గడిచింది. పులి ఒకరోజు రమణతో అంది, నేను ఇవాళ చనిపోతాను అని పులి రమణకి చెప్పింది. పులి అంది, నేను చనిపోయాక నా గోరు తీసుకొని నువ్వు వెళ్ళు అని పులి చెప్పింది. ఆ పులి చనిపోయింది. పులి చనిపోయాక రమణ స్వామి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పుతూ బోరున ఏడ్చాడు. అంటే చాలా ఏడ్చాడన్నమాట రమణ. అప్పుడు స్వామి అన్నాడు, ఒక పులి, ఒక జంతువు చనిపోతేనే నువ్వు ఇంత ఏడుస్తున్నావు, దానిపైన ఇంత ప్రేమ చూపెడుతున్నావు, అలాగే నువ్వు నీ ప్రేమని మనసులో పెట్టుకుంటే సరిపోదు, ఆ ప్రేమని నువ్వు పైకి చూపెట్టాలి, మనుషులకి ప్రేమ చూపెడితే నీలో ఉన్న కోపం తగ్గుతుంది అని స్వామి రమణకి చెప్పారు. ఆ రోజు నుంచి రమణ మనుషుల కష్టంని అర్థం చేసుకొని వాళ్లతో ప్రేమగా మెదిలి వాళ్ళకి సహాయం చేసేవాడు. అలా రమణ మీద అందరికీ ప్రేమ పెరిగింది. అలా చేస్తుండగా రమణకి కోపం తగ్గింది. అందరూ రమణతో ప్రేమగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి.